హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ శ్రావణి. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండిని చూడటానికి వచ్చాం. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్ ప్లేస్. ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్ సరస్సు చాలా అందంగా కనిపిస్తుంది. చల్లని గాలి, చుట్టూ అందమైన వ్యూస్ చూస్తుంటే చాలా బాగుంటుంది. సాయంత్రం సమయంలో ఇక్కడికి చాలామంది వస్తారు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఇది మంచి ఒక ప్లేస్. ఈ సమయంలో లైట్లు వెలిగిన తరువాత ట్యాంక్ బండ్ ఇంకా అందంగా కనిపిస్తుంది. ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఒక మంచి ప్లేస్. మేము ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ట్యాంక్ బండ్ దగ్గర చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. చాట్, పానీపూరి, దోశ, బిర్యానీ, ఐస్ క్రీమ్ ఇంకా చాలా రకాల వంటకాలు ఉంటాయి ఫ్రెండ్స్. సాయంత్రం సమయంలో ఇక్కడ చాలా సందడి ఉంటుంది. ఫుడ్ తింటూ ట్యాంక్ బండ్ అందాలను చూడటం చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో కలిసి వచ్చి టైం స్పెండ్ చేసి రకరకాల ఫుడ్స్ తినొచ్చు. మేము కూడా ఇక్కడ కొన్ని రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసాం. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యాలయం. బయట నుంచి చూస్తే ఈ భవనం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. తెల్లటి రంగుతో నిర్మించిన ఈ సచివాలయం పగలు, రాత్రి రెండింటిలోనూ చాలా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో లైట్లు వెలిగినప్పుడు దీని అందం మరింత పెరుగుతుంది. అంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ భవనం హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. చుట్టూ ఉన్న పరిసరాలు కూడా చాలా శుభ్రంగా మరియు అందంగా, నీట్గా ఉంటాయి. మేము ఇక్కడికి వచ్చి ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చూసి చాలా ఆనందించాం. మా ఫ్యామిలీస్ కూడా తీసుకొచ్చి చాలా ఆనందంగా చూపించాం. హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న ఈ బుద్ధుడి విగ్రహం హైదరాబాద్లో చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఈ విగ్రహం చాలా ఎత్తుగా, అందంగా ఉంటుంది. దూరం నుంచి చూస్తే మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడికి బోట్లో వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. బోటు ప్రయాణం చేస్తూ సరస్సు అందాలను చూడటం చాలా ఆనందంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో చల్లని గాలి, చుట్టూ నీటి అందాలు మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. రాత్రి సమయంలో లైట్లు వెలిగిన తర్వాత బుద్ధుడి విగ్రహం ఇంకా అందంగా కనిపిస్తుంది. మేము ఇక్కడ చాలా మంచి సమయం గడిపాము. మీరు హైదరాబాద్కి వస్తే ఈ ప్రదేశాన్ని తప్పక చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రావెల్ విత్ శ్రావణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.